హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మీరు చూడబోతున్న శారీస్ వచ్చేసి అన్నీ కూడా బ్యూటిఫుల్ క్రీమ్ కలర్ పైన హ్యాండ్ పెయింట్ అండి. చూసారా ఎంత అందంగా ఉందో. శారీ కలర్ అయితే అన్నీ కూడా క్రీమ్ కలరే ఉంటాయి. ఇక్కడ పెయింట్ డిజైను కలర్స్ మారుతాయి. ఈ కలర్స్ని బట్టి ఇక్కడ టాజిల్స్ వస్తాయి అన్నమాట. జనరల్గా కేరళ కాటన్ అంటే చాలా వెయిట్ ముతగ్గా ఉంటాయి చీరలు అనేది ఉంది. నాకు కూడా తెలుసు ఆ విషయం. 2011లో నేను ఒకసారి కేరళ కాటన్ శారీస్ తెప్పించి సేల్ చేశా. చాలా ముతగ్గా ఉన్నాయండి. ఇవైతే అసలు ఎంత ఫైన్గా ఉందంటే క్లాత్ చూడండి, మీకు ఇక్కడే తెలిసిపోతుంది. చాలా ఫైన్ క్వాలిటీ అన్నమాట. ఈ పైన ఇక్కడ చూపించు, చాలా ఫైన్ క్వాలిటీ. చూసారా, కౌంట్ హై కౌంట్ అవటం వల్ల చాలా ఫైన్గా ఉంటాయండి. అసలు చాలా లైట్ వెయిట్. ఇదిగో ఎంత లైట్ వెయిట్ ఉందో శారీ అయితే. ఈ సమ్మర్కి క్రీమ్ కలరు ఈవినింగ్ ఫంక్షన్స్కి అదిరిపోతుంది అసలు. నిజంగా ప్రతి ఒక్క చీర కూడా ఒక కళాఖండం అన్నట్టే ఉన్నాయి. చూసేద్దామా మరి. ఇక ప్రైస్ అయితే చూడండి ఎంత బడ్జెట్ ఫ్రెండ్లీనో. 1499 రూపీస్కి ఇంత మంచి చీర. ఈవెన్ ఈ కాస్ట్కి మనం బయట కనుక పెయింట్ వేయించుకుంటే ఈ పెయింట్ కూడా రాదండి. కానీ అన్నీ తయారు చేసి చక్కటి టాజిల్స్ కూడా వేసి మీకు 1500కి ఫ్రీ షిప్పింగ్తో మీ ఇంటికి వచ్చేస్తుంది చీర. చూసేద్దామా మరి. చూసారండి హ్యాండ్ పెయింట్ ఎంత అందంగా ఉందో. రెండు వైపులా కూడా ఒక 1 ఇంచ్ నుంచి 1.5 ఇంచ్ వరకు చక్కటి జరీ బోర్డర్ ఉంది. అలాగే శారీ అంతా కూడా హ్యాండ్ పెయింట్. బ్యూటిఫుల్ టాజిల్స్ ఉన్నాయి చూడండి. వాటి వల్ల చీరకి ఇంకా అందం వస్తుంది కదా. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుందండి. మీకు అవసరం లేదనుకుంటే శారీ పైన ఉన్న ఈ పెయింట్ కలర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఏదైనా ఒక రంగు తీసుకొని బ్లౌజ్ వేసేసుకోవచ్చు. ఇదిగోండి శారీ ఆల్ ఓవర్ లుక్ ఇలా ఉంటుంది. పళ్ళు వైపు చూపించాను కదా, లోపల వైపు ఇలా ఉంటుందండి. బాగా ఓపెన్ చేస్తుంటే ఎంత బాగున్నాయోనండి. చూసారా డిజైన్ ఎంత బాగుందో. గ్రీన్ కలర్ టాజిల్స్ వచ్చాయి ఈ చీరకైతే. ఇదిగోండి పెయింట్ ఎంత ముచ్చటగా ఉందో డిజైన్ అసలు. ఈ శారీకి కూడా రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. ఇంకా ప్రతి చీరకి అలాగే ఉంటుంది అనేసి నేను చూపించట్లేదు. ఇదిగోండి శారీ లోపల వైపు ఇలా. మీరే చెప్పండి అసలు 1500కి ఇంత డిజైన్ మనకి ఎవరైనా పెయింట్ చేసి పెడతారా శారీ మనం ఇచ్చినా కూడా. చాలా చాలా బాగుంది. పేపర్ కింద వదిలే. పింక్ కలర్ అండి, క్రీమ్ విత్ పింక్. సేమ్ డిజైన్ మందార పూల్ స్టైల్లో వచ్చింది కదా ఇంతకుముందు శారీకి. ఇది కూడా అలాగే ఉంది. పళ్ళులో వచ్చేసి 3 పెద్ద బంచులు ఇచ్చారు. ఇదిగోండి టాజిల్స్. అసలు ఎంత బాగున్నాయోనండి. నాకైతే భలే నచ్చేసాయి ఈ చీరలు. అన్ని కలర్స్ మీద చేస్తే బాగుండు మ్యానుఫ్యాక్చరర్ అనిపిస్తుంది నాకైతే. ఇదిగోండి సూపర్గా ఉంది అసలు. టాజిల్స్ చూపించావా. శారీ ఆల్ ఓవర్ లుక్ ఇలా ఉంటుందండి. ఇదిగోండి శనివారం ఉదయం మన బ్లౌజుల వీడియో చూశారు. అంతకుముందు 2 డేస్ బ్యాక్ కూడా మనం ఒక వీడియో పెట్టాం కదా బ్లౌజులు. ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ బ్లౌజెస్. చక్కగా ఈ క్రీమ్ కలర్ బ్లౌజ్ వద్దనుకుంటే ఇలాంటి బ్లౌజ్ వేసుకొని కూడా ఈ చీర కట్టుకోవచ్చు. ఇలా పింక్ బ్రైట్గా ఉంటుంది వద్దు అనుకుంటే గ్రీన్ కూడా వేసుకోవచ్చు, ఆకుల కలర్. ఇట్లా చాలా బాగుంటాయండి ఏది వేసుకున్నా కూడా. ఒకవేళ మీరు పర్చేజ్ చేసేటప్పుడు ఎవరైనా మ్యాచింగ్ బ్లౌజ్ కావాలంటే నేను ఫోటో పెడతాను సెట్ చేసి, మీకు నచ్చితే అలా కూడా తీసుకోవచ్చు. ఇదిగోండి
గ్రీన్ అండ్ పింక్. గ్రీన్ మెయిన్గా వచ్చింది ఇక్కడ. అసలు ఎంత బాగున్నాయోనండి. ఓపెన్ చేస్తూ ఉంటే ఒక్కొక్క చీర చాలా అందంగా ఉన్నాయి. ఇదిగోండి, ఈ బ్లౌజ్ వేసుకోవచ్చు, గ్రీన్ బ్లౌజ్. చక్కగా అసలు ఈ ఎండలకి చాలా హాయిగా కూల్గా ఉంటుంది. ఇలా కూడా సెట్ చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగుందో. తర్వాత శారీకి ఎలాగో ఫ్రీ షిప్పింగ్ కదా, మేము ఈ శారీకి మ్యాచ్ అయ్యే ఒక బ్లౌజ్ తీసుకుంటే మళ్ళీ షిప్పింగ్ దండగా కదండి మాకు అనుకోవద్దు. శారీతో పాటు 1-2 బ్లౌజులు తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగే ఉంటుంది. ఎక్కువ బ్లౌజులు తీసుకుంటే అప్పుడు షిప్పింగ్ ఛార్జ్ ఉంటుంది. ఇదిగోండి, వేణుగోపాలుడి పిల్లన గ్రోవి, అలాగే నెమలిక. ఎంత మంచి కాంబినేషన్ కదా, చాలా బాగున్నాయి నిజంగా. అసలు రియల్వి అక్కడ పెట్టారేమో అన్నట్టు అంత రియలిస్టిక్గా వేశారు. అదిగోండి టాజిల్స్. బ్లౌజ్ అయితే ఈ గ్రీన్ బ్లౌజ్ సెట్ అవుతుందండి. నేను ఫస్ట్ నుంచి అన్ని శారీస్కి చూపించి ఉండాల్సింది కదా, అలాగే ఎల్లో కూడా సెట్ అవుతుంది. ఇదిగోండి ఇలా ఎల్లో కూడా సెట్ అవుతుంది. చిల్లన్ గ్రోవ్ కలర్ అన్నమాట. చూసారా ఎంత బాగుందో. ఆల్ ఓవర్ లుక్ ఇలా ఉంటుందండి. మీరు పెట్టే 1500కి మించే ఉంటుందండి ఖచ్చితంగా చీర అయితే. ఇది కూడా నెమలి పింఛన్ డిజైన్ అండి. ఇందాక శారీలో పిల్లన గ్రోవే ఉంది కదా, ఇక్కడ వచ్చేసి ఓన్లీ నెమలి పింఛాలు. అసలు ఎంత న్యాచురల్గా ఉన్నాయో చూడండి, ఎంత బాగున్నాయో. ఈ శారీకి కూడా నేను బ్లౌజ్ సెట్ చేసి చూపిస్తాను. ఇదిగోండి ఇలా, ఈ రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు. శారీ ఆల్ ఓవర్ లుక్ ఇలా ఉంటుందండి. చూసారా ఎంత బాగుందో. ఇదిగోండి, ఇది ఒక టైప్ బార్డర్ అన్నమాట. చాలా చక్కగా వేశారండి డిజైన్ మాత్రం. పైన వైపు చూసారా బార్డర్ లాగా ఇట్లా సింగిల్ ఫ్లవర్స్ ఇచ్చారు. మీకు బ్లౌజ్ కావాలంటే ఇలా వేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా కూడా వేసుకోవచ్చు. యాక్చువల్గా ఈ ఎల్లో, ఈ ఆకులు గ్రీన్ అని నేను ఇలా ఇచ్చాను. కొంచెం బ్రైట్గా కావాలంటే ఇలా కూడా వేసుకోవచ్చు. శారీ ఆల్ ఓవర్ లుక్ ఇదండి. స్టెప్స్ పెట్టుకునే వాళ్ళకైతే ఫ్రంట్ మొత్తం బోర్డర్ కనిపిస్తూ చాలా బాగుంటుంది. చూడండి అసలు ఎంత చక్కగా ఉందో. ఈ పేపర్లో ఒకటి చాలా చక్కగా. ఇదిగోనండి, ఇప్పుడు పింక్ ఫ్లవర్తో చూసారు కదా, ఇది వచ్చేసి పీచ్ కలర్ ఫ్లవర్స్తో. డిజైన్ అయితే సేమ్ అండి. ఇదిగోండి ఇలా బ్లౌజులు మిక్స్ అండ్ మ్యాచ్ కూడా వేసుకోవచ్చు. ఎంత బాగున్నాయోనండి చీరలు అయితే. ఎంత జాగ్రత్తగా చూసి సెలెక్ట్ చేస్తానో నేను. కొన్ని అయితే ఇంకా అసలు ఓపెన్ చేశాక మళ్ళీ నాకే సర్ప్రైజింగ్గా ఉంటాయి, అంత బాగున్నాయి. లోటస్ అండి, లోటస్ పెయింట్. ఇదిగోండి పళ్ళు, ఒకే ఒక బంచ్, పెద్ద బంచ్ వేశారు. అసలు ఎంత అందంగా ఉందో నిజంగా. అలా కొమ్మలు చూస్తున్నట్టే ఉందండి. అసలు అంత రియలిస్టిక్గా చేశారు పెయింట్. ఇదిగోండి పైన వైపున ఇలా, కింది వైపు కూడా అలా పెద్ద పెద్ద బంచెస్ ఇచ్చారండి. ఇదిగోండి మనం కుర్చీలు పెట్టుకున్నప్పుడు అన్నీ దగ్గరగా వచ్చి చాలా బాగుంటాయి. ఇది వచ్చేసి మనకి ఇట్లా పైన భుజం మీదుగా వస్తుంది అన్నమాట. చాలా బాగుంది. ఎల్లో కలర్ టాజిల్. ఇదిగోండి సేమ్ డిజైన్
కలర్ కాంబినేషన్ డిఫరెంట్. అసలు చాలా చాలా బాగున్నాయండి ప్రతి ఒక్కటి కూడా. అసలు ఇంకా ఈ బ్లౌజ్ అయితే ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది. అసలు చూడండి, ఈ చీర కోసమే, ఈ డిజైన్ కోసమే అన్నట్టుగా ఉంది బ్లౌజ్. చాలా చాలా బాగా సూట్ అయింది. ఇదండి శారీ ఆల్ ఓవర్ లుక్ కదా, చాలా బాగా మ్యాచ్ అయింది బ్లౌజ్. గ్రీన్ ఎల్లో కాంబినేషన్ అండి. డిజైన్ డిఫరెంట్గా ఉంది. పళ్ళు చూసారా ఎలా ఇచ్చారో. ఈ శారీకి కూడా గ్రీన్ ఎల్లో బ్లౌజ్ మన దగ్గర మ్యాచ్ అవుతుంది. చాలా చక్కగా ఉన్నాయండి చీరలు అయితే. ఇదిగోండి ఎంత బాగుందో చూసారా. ఇది కూడా బంచ్ స్టైలేనండి, కాకపోతే ఫ్లవర్ ప్యాటర్న్ మారిందనమాట. కలర్స్ కూడా చాలా డీసెంట్ కాంబినేషన్స్ ఇచ్చారండి. చాలా చాలా బాగున్నాయి. పింక్ కలర్ టాజిల్స్. శారీ ఆల్ ఓవర్ లుక్ ఇలా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ పైన షోల్డర్ దగ్గర కూడా ఒక బంచ్ ఇచ్చారు. కింది వైపు అంతా ఇలా వస్తుంది. ఇది కూడా బంచ్ స్టైలేనండి, చాలా బాగుంది అసలు. ఇవన్నీ మీరు కంపల్సరీ డ్రై వాష్ చేయించుకోండి ఫస్ట్ సారి మాత్రం. అలా అయితేనే పెయింట్ అనేది చీరకు అలా పట్టుకుని ఉండిపోతుంది. మనం నార్మల్ వాష్ చేసేసామంటే పెయింట్ పోయే అవకాశం ఉంటుంది. ఇది హ్యాండ్ పెయింట్ కదా. ఇదిగోండి శారీ ఆల్ ఓవర్ లుక్ ఇలా ఉంటుంది. ఇప్పుడు మీరు చూసిన డిజైన్లోనే అది పింక్ ఫ్లవర్స్ కదండి, ఇక్కడ వచ్చేసి గ్రే ఫ్లవర్స్ జస్ట్ రివర్స్ కాంబినేషన్లో వచ్చిందనమాట. ఒక్కసారి డ్రై వాష్ చేయించుకోండి, తర్వాత అంతా చక్కగా మీరు నార్మల్ వాష్, స్మూత్ వాష్ చేసుకోవచ్చు. వాషింగ్ మెషిన్లో అలా మాత్రం వేయకండి, ఎందుకంటే ప్యూర్ కాటన్ శారీ కదా. ఇది ఒక కాంబినేషన్ అండి, బంచ్ స్టైలే. ఇది కూడా బ్లూ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి, ఒకదాని మించి ఒకటి పోటీ పడుతూ చాలా అందంగా ఉన్నాయి. అన్నీ క్రీమ్ కలరే. ప్రస్తుతానికైతే ఇందులో కలర్స్ రాలేదండి, ఓన్లీ క్రీమ్ కలర్. నాకు తెలిసి క్రీమ్ కలర్ మీద అయితే అన్ని రంగులు బాగుంటాయి కాబట్టి, బాగా కనిపిస్తాయి కాబట్టి ఓన్లీ క్రీమ్ తయారు చేస్తున్నట్టున్నారు. రెండు వైపులా ఇలా జరీ బోర్డర్స్ వస్తాయి. చాలా బాగున్నాయండి, నాకైతే బాగా నచ్చాయి. మీకు కూడా బాగా నచ్చే ఉంటాయి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఒకవేళ ఇలాంటి బ్లౌజులు కావాలంటే అడగండి, నేను ఆ శారీకి ఏం సెట్ అవుతుందో చూసి ఫోటో పెడతాను. మీకు నచ్చితే కాంబో పర్చేజ్ చేయొచ్చు. శారీ కాస్ట్ వచ్చేసి 1500, బ్లౌజ్ వచ్చేసి 120 రూపీస్. ఓకే అండి, మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో నేను ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.